మన అన్నమయ్య జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు శ్రీ విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు నిన్నటి దినం వాయిల్పాడులో వాహనాలు తనిఖీ చేస్తుండగా సుమారు సాయంత్రం 5:30 గంటలకు ముద్దాయి భక్తుల వినేదు మరియు ఒక ముగ్గురిని బాల నేరస్తులు అంటే 18 years బిలో జూనైల్ అదుపులో తీసుకోవడం జరిగింది. వారిని విచారించగా వారు గత సంవత్సరం నుండి ఈ మోటార్ సైకిల్ ఎక్కడైతే ఉన్నాయో, ఎవరైతే తగ్గలేదో, రాత్రులు ఎక్కడైతే పార్కింగ్ చేశారో అటువంటి వాటిని టార్గెట్ చేసుకొని అటువంటి వాటిని లాక్ చేసినా కూడా పగలగొట్టి విరగొట్టి వాటిని దొంగతనం చేయడం అలవాటు చేసుకున్నారు. అందులో భాగంగా వాళ్ళు 3 లక్షల రూపాయలు విలువ చేసే వాహనాన్ని కూడా 30,000 40,000 అమ్మేయడం, ఆ వచ్చిన డబ్బుల్ని దురలవాట్లకి ఉపయోగించడం, ఇలా చేస్తూ ఉండగా నిన్న ఉదయం 5:30 గంటలకు సాయంత్రం వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని ఇంట్రాగేట్ చేసి ఎస్ఐ, సిఐ, డిఎస్పి అందరూ కలిసి అధునాతన టెక్నాలజీ ఉపయోగించి వితిన్ షార్ట్ పీరియడ్లోనే 37 మోటార్ సైకిల్ అన్నీ కూడా మంచి కండిషన్లో ఉన్నాయి, 37 రికవర్ చేయడం జరిగింది. ఇప్పటికే ఇందులో ఉన్న 14 ఏళ్ళ బాల నేరస్తుడు ఇప్పటికే 4 కేసుల్లో ముద్దాయి, 4 సార్లు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. కానీ అతను మానుకోలేదు. వాళ్ళ తల్లిదండ్రులు పాపం కోవైట్లో వీళ్ళేదో ఇక్కడ చాలా కష్టపడుతున్నారు, చదువుకుంటున్నారు ఉద్దేశంతో ఎక్కడికో పోయి కష్టపడి డబ్బులు పంపిస్తున్నారు.